హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, సో దట్ నాకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. ఈరోజు వీడియో వచ్చేసి నేను మా పాప కోసం తీసుకున్న కొన్ని ఫ్రాక్స్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. వాటి రివ్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది క్లియర్గా మీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని. ఈ ఫ్రాక్స్ అయితే నేను మా పాపకి కొన్ని ఈవెంట్స్ కోసం అని తీసుకున్నా. అవి ఎలా యూజ్ చేశాను ఏంటి అన్నది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అవన్నీ అయితే చూసేద్దామా? లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఈ పింక్ అండ్ బ్లాక్ ఫ్రాక్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ ఫ్రాక్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. కాంబినేషన్ అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది అని నాకు అనిపించింది పర్సనల్లీ. అండ్ ఈ టోటల్ ఫ్రాక్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్లో అయితే మనకి వచ్చింది. పైన వచ్చేసి పింక్ కలర్తో ఎలివేట్ అయ్యింది ఫ్లవర్స్తో. చాలా బాగుంది ఫినిషింగ్ కానీ ఏదైనా సరే. కింద మనకి బ్లాక్ కలర్ నెట్తో అయితే వచ్చింది. సూపర్ ఉంది క్వాలిటీ అండ్ చాలా స్మూత్గా ఉంది. పిల్లలకి కూడా ఈజీగా హ్యాండిలింగ్ చేసుకోవచ్చు, ఏమి గుచ్చుకోవడం అలా అయితే అస్సలే లేదు. ఈ ఫ్రాక్లో హైలైట్ ఏంటి అని అంటే ఆ బ్లాక్ కలర్ మీద ఆ చిన్న చిన్న బటర్ఫ్లైస్ అయితే చాలా బాగున్నాయి. స్టోన్ వర్క్తో కూడా నైట్ పార్టీస్కి అదంతా కూడా పిల్లలకి చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ అయితే. ఎవరైనా తీసుకోవాలి అంటే ఇది హైలీ రికమెండబుల్ అండి. పైన అయితే మనకి సాటిన్ క్లాత్ టైప్లో వస్తుంది, స్మూత్గా ఉంటుంది. కింద నెట్ కూడా మనకి స్మూత్గా ఉంది, లోపల గుచ్చుకోవడం అటువంటిది అయితే ఏమీ లేదు. మీ పిల్లలు కరెక్ట్ సైజ్ బట్టి అయితే తీసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే జారిపోయినట్టు అనిపించింది. సో కరెక్ట్ సైజులో అయితే తీసుకుంటే మీ పిల్లలకి పర్ఫెక్ట్ ఫిట్ అయితే ఉంటుంది. క్వాలిటీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇది నేను మా పాపకి ఫస్ట్ టూత్ డెకరేషన్ కోసం అయితే తీసుకున్నాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఆ వీడియో కూడా. ఈ ఫ్రాక్ అయితే చాలా రీజనబుల్ రేట్లో అయితే వచ్చింది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే హైలీ రికమెండబుల్ తీసుకోవచ్చు, ఏమి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓవరాల్ లుక్ అయితే చూసేయండి. నెక్స్ట్ ఈ ఫ్రాక్ బ్రౌన్ కలర్ ఫ్రాక్, ఇది కూడా నెట్ ఫ్రాక్నే. ఈ ఫ్రాక్ నేను వచ్చేసి మా పాపకి ఎవ్రీ మంత్ షూట్ కోసం అని చెప్పేసి ఒక్కొక్క మంత్కి షూట్ అయితే చేస్తాను కదా. ఈ మంత్ వచ్చేసి నేను బ్రౌన్ థీమ్ అయితే తీసుకున్నాను, సో దట్ దానికి ఈ ఫ్రాక్ అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఈ ఫ్రాక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొంచెం ఈ ఫ్రాక్ మీరు మీ పాప సైజ్ కంటే ఎక్కువ సైజ్ని పెట్టుకోవాలి, అప్పుడే వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్ వస్తుంది, లేదంటే మరీ షార్ట్ అయితే వస్తుంది. జస్ట్ ఏమీ ఉండదు, జస్ట్ పైన స్లీవ్స్ అటాచ్ అయ్యి ఉంటాయి అంతే. మనకి పైన స్ట్రెచబుల్ ఉంటుంది, మొత్తం ఇంకా స్మూత్ నెట్ అయితే ఉంటుంది. ఈజీగానే హ్యాండిలింగ్ అయితే చేసేయచ్చు, చాలా స్మూత్ ఉంటుంది. లోపల లైనింగ్ కూడా సాటిన్ లైనింగ్ అయితే ఇచ్చారు. వాళ్ళకి ఇది కంఫర్టబుల్లే ఉంటుంది, గుచ్చుకోవడం అట్లా అయితే ఏమీ ఉండదు. అండ్ చాలా రీజనబుల్ రేట్లో అయితే వచ్చింది. మొత్తం దానిపైన ఓవరాల్ మనకి ప్రింట్సే వస్తాయి. ఇది వాష్ చేసిన తర్వాత ప్రింట్స్ ఉంటాయో లేవో అన్నది చెప్పలేము, కానీ లుక్ అయితే చాలా బాగుంది. ఫ్రాక్ లుక్ అయితే ఫ్రంట్ బ్యాక్ సేమ్ యాస్టేజ్ అలానే వస్తుంది మనకి. ఇంకా నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి బ్రౌన్ కలర్ ఫ్రాక్లోనే వేరే ఫ్రాక్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే నేను మా పాపకి ఎవ్రీ మంత్ 2 థీమ్స్తో అయితే చేస్తాను. ఒకటి క్యాలెండర్, అది కూడా మీకు పోస్ట్ అయితే చేస్తాను, అది కూడా మీకు రివ్యూ అయితే ఇప్పుడు చూపిస్తాను. క్యాలెండర్ థీమ్తో ఒక ఫ్రాక్తో అయితే వేస్తాను, ఇంకోటి వచ్చేసి ఆ థీమ్కి తగ్గట్టు వేరే డెకరేషన్ అయితే చేస్తాను. అందుకని 2 ఫ్రాక్స్ అయితే తీసుకుంటాను సేమ్ కలర్లో. అలా తీసుకున్నది బ్రౌన్లో, ఇది ఇంకొకటి. ఇది పైన మనకి రబ్బర్ టైప్ క్లాత్, బనియన్ టైప్ క్లాత్లో అయితే వచ్చింది. మధ్యలో మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో హైలైట్ అయింది. అది చాలా డీసెంట్గా ఉంది. వేస్తే మాత్రం చూస్తే చాలా సింపుల్గా అనిపించింది, వేస్తే మాత్రం చాలా చాలా బాగుంది. ఇవి వచ్చేసి మనకి స్లీవ్స్ ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి. పైన క్వాలిటీ కూడా బాగుంది, స్మూత్గా ఉంది. కింద నెట్ క్వాలిటీ కూడా మనకి స్మూత్ అయితే ఉంది, ఫినిషింగ్ అదంతా. పిల్లలకి ఇది కరెక్ట్ సైజ్ అయితే తీసుకొని సరిపోతుంది, ఎందుకంటే సైజ్ పెద్దగానే వచ్చింది. ఈ ఫ్రాక్ అయితే చాలా అయితే బాగుంది. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. సమ్మర్స్లో కూడా వేసుకోవచ్చు, ఈజీ హ్యాండ్లింగ్ అయితే ఉంది. చాలా రీజనబుల్ రేట్లో కూడా అయితే వచ్చింది. మధ్యలో మనకి ప్యాచ్ వర్క్ టైప్లో నెట్తో జస్ట్ స్టిచ్ అయితే చేశారు.
నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టూత్ డెకరేషన్ కోసం కొన్ని అయితే నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను శాంపుల్స్ అయితే. ఇది ఆల్రెడీ యూస్ చేసి ఎలా డెకరేషన్ అయితే చేశానో మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇవైతే నేను మీషోలోనే తీసుకున్నాను, చాలా రీజనబుల్ రేట్లో అయితే వచ్చినాయి. ఇవి యూజ్ చేసి నేను మా పాపకి ఫస్ట్ టూత్ డెకరేషన్ అయితే చేశాను, చాలా బాగా వచ్చింది డెకరేషన్ కూడా. ఇలా కొన్ని అయితే ఇస్తారు, మై ఫస్ట్ టూత్ అని, టూత్ సింబల్స్ ఉన్నాయని, ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అని శాంపుల్స్ అట్లా ఇస్తారు. అలా మై డాడ్, అలా మై మామ్, ఇవన్నీ మనం ఆ స్టిక్గా అయితే పేస్ట్ చేసుకుని గ్లూ కూడా మనకి ఇస్తారు, దాంతో అయితే స్టిక్ చేసేసుకొని డెకరేషన్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎవరైనా డిఐవైస్ టైప్ చేయలేము అని చెప్పేసి అనుకుంటే ఈ డెకరేషన్కి వెళ్ళొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. సో ఇవి యూస్ క్యావిటీ ఫ్రీ, ఇవన్నీ వస్తాయి మనకి ట్యాగ్స్. ఇవన్నీ యూస్ చేశాను. పాప కాబట్టి రిబ్బన్స్ అయితే యూస్ చేశాను. బాయ్ ఉన్న వాళ్ళు అయితే ఈ మిసలా టైప్ కూడా యూస్ అయితే చేయొచ్చు. సో బర్త్డే కేక్ అని, చాక్లెట్ అని, సో అలా ఇస్తారు మనకి. సో వీటితో అయితే డెకరేషన్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా యాడ్ ఆన్ చేసుకోవాలంటే బెలూన్స్తో కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు, అంతే. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ క్యాలెండర్ చెప్పాను కదా, ఎవ్రీ మంత్ థీమ్తో అయితే నేను ఫోటో అయితే తీస్తానని చెప్పేసి అదే ఆర్డర్ పెట్టాను. ఆల్రెడీ ఇది మన ఛానల్లో ఒక మోడల్ అయితే పెట్టాను, ఇది వేరే మోడల్. సో ఇది ఎలా ఉందో అన్నది కూడా మీకు చూపించడానికి అయితే వీడియో అయితే తీసాను. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సేమ్ యాస్టిస్ అన్నిటికి ఇలానే ఇస్తారు. ఐ స్మైల్ ఫర్ ది ఫస్ట్ టైమ్, ఐ ఫస్ట్ టూత్ కేమ్, ఐ క్రాల్ ఫర్ ది ఫస్ట్ టైమ్, ఐ స్టూడ్ ఆన్ ఫర్ ది ఫస్ట్ టైమ్, హ్యాపీ బర్త్డే, మై ఫస్ట్ బర్త్డే, ఇలా కొన్ని ట్యాగ్స్ అయితే ఇస్తారు మనకి. సో ఆ క్లాత్ అయితే యూజ్ చేసుకుని ఆ రింగ్ ఎన్నో మంత్ అయితే ఆ మంత్లో మనం ప్లేస్ చేసేసి ఈజీగా క్లిక్ ఆన్ చేసేయడమే. ఎవరైతే ఇది ఎవర్స్ టైప్ థీమ్స్ అవన్నీ చేయలేము ఇలా అనుకుంటున్నారో, లేదంటే ఇది ఇంకో యాడ్ ఆన్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. వీటిలో మీకు ఏమైనా కోడ్స్ కావాలంటే కింద కమెంట్ చేయండి, కోడ్స్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టాక్స్. బాయ్ బాయ్.